ఎలాంటి రక్షణ అది? గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాము? గొప్ప రక్షణ. అలాగే 3వ అధ్యాయంలో మనం గమనం చేసినప్పుడు ఆ నిత్య రక్షణ అని చూస్తాం, ఎటర్నల్ సాల్వేషన్ అని చూస్తాం అక్కడ. ఆ తర్వాత 7వ అధ్యాయం 25వ వచనంలో కూడా మనం గమనిస్తే అక్కడ సంపూర్ణమైన రక్షణ అని చూస్తాం. కంప్లీట్ సాల్వేషన్, గ్రేట్ సాల్వేషన్, ఎటర్నల్ సాల్వేషన్. నిత్య రక్షణ, గొప్ప రక్షణ, సంపూర్ణమైన రక్షణ దేవుడు మనకిచ్చాడు. అందుకోసమే ఏమంటున్నారు ఆ ప్రజలు? సింహాసన ఆసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని ఎలా చెప్తున్నారు? ఎలాంటి శబ్దం అంట? మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిర్రి. మహాశబ్దముతో ఎలుగెత్తి